కృష్ణా జిల్లా కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలో అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందన్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. 5 ఏళ్ల అమరావతి రైతుల ఉద్యమం వృధా పోదంటున్న కొలికపూడి మా ప్రతినిధి సందీప్ ఫేస్ టు ఫేస్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారికి సభ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు ఆయన తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఆ సభ సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతాయి? ఈ సభ, ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల రాజకీయాల చరిత్రలో ఒక మలుపు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక రాజనీతిజ్ఞుడి అవసరం ఏంటో ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించి ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చి దాదాపు ప్రతిపక్షం లేకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి ఆలోచన విధానం ఉన్న నాయకుడు అసలు రాజకీయాల్లోనే ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజలిచ్చిన తీర్పు ఇది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే ఒక కొత్త పరిపాలన ఎల్లుండి ప్రారంభం కాబోతుంది. జై అమరావతి, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. అంటే 3వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జనం సుమారు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? వారికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు బాబు గారు. ఎంతమంది వస్తారు అంటే ఎలాంటి నియంత్రణ లేకపోతే 50 లక్షల మంది వస్తారు. కానీ ఇక్కడున్న పరిమితుల వల్ల దూరం నుంచి తక్కువ మంది, దగ్గర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తారు. ఇందాక నేను చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఈ సభ ఒక భారీ సభ అవుతుంది. ఈ సభ ఒక కొత్త రాజకీయానికి, కొత్త పరిపాలనకి నాంది పలుకుతుందని తెలియజేస్తుంది. అమరావతికి సంబంధించిన విషయంలో మీరు చాలా కీలక పాత్ర పోషించారు. నిజంగా వాటికి ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు? అమరావతి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. అమరావతి మేము ఇంతకుముందు కొన్ని వందల సార్లు చెప్పాం. అమరావతిని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు, అమరావతిని పూర్తి చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే అమరావతి నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ. దేశంలోనే అమరావతి ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దటానికి కావాల్సిన పునాది చంద్రబాబు నాయుడు గారు వేస్తారు, ఇప్పటికే వేశారు, దాన్ని ఇంకా పటిష్టపరుస్తారు. జై అమరావతి. ప్రస్తుతం సభకు సంబంధించిన ఆ ఏర్పాట్లు చక్కచక్క సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ దాదాపు 50 లక్షల కంటే మంది పరీక్షలకు వస్తారని కొలికపూడి శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరామాన్ తేజాతో సందీప్, విజయవాడ.